ప్రయత్నాయ్ నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 25,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు. ఇస్తున్నా, తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. ఆ డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను. చెప్పరా. అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ చేసి సంపాదించావా? నేను రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు. అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా తప్పు. వదినా వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు. రావే, రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. నిన్ను ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెలుగుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు. నీతో రఫ్ పాడించుకోవడానికి వచ్చాను. కొట్టు. బామ్మా, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. నోరు మూసుకుని పద. నా పెంచి ఏమిటి వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరిగి ఉంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని. భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీలం రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది. వెళ్ళు. మీరా ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా, ఏం జరిగింది? మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరే, నన్ను ఒప్పుకుంటారా లేదా?
నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ఆ, ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. రేయ్! ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. You rascal! You bloody... You bloody... You shut up! సార్ ఆగాలి. కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏమిటా కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాసరథి, మీలాంటి జర్నలిస్టుల వలన నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు! పోలీసులు! పోలీస్ డిపార్ట్మెంట్! పోలీసులు! పోలీసులు! అసలు ఎంతకుల్ని! అసలు ఎంతకుల్ని! లోపల రండి దాసరథి గారు. మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషిని చంపటం ఆటవికం. యు ఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు. వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు. మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ. స్టీల్లోంచి ఇత్తడిలోంచి వెండి పళ్ళెం బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు?